హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిల్లోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. వీనికి ఏడ్చడానికి కారణం నేనే. ఎందుకంటే పొద్దున ఒక్క పొద్దుంటా అంటున్నాడు. నేనైతే వద్దన్నాను. వాళ్ళ అక్కోళ్ళు ఇద్దరు ఉన్నారని నేను ఉంటానని మారం చేస్తున్నాడు. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఒక్క పొద్దు చిన్న పిల్లలు ఉండకూడదని. వాళ్ళ అక్కలగ్గా అని చెప్పాను నేను, ఉండొద్దని. కానీ ఆ పిల్లలు వినుకోకున్నట్లు ఉన్నారు. చిన్న పిల్లోడు ఉంటానని మారం చేస్తున్నాడు. చూడండి అల్లా మీద ఎంత శ్రద్ధ ఉందో. ఒక పొద్దున్నే వదిలి నమాజ్ చేసుకున్నానా చాలంటున్నాను, అయినా ఏడుస్తున్నాడు. ఏడవద్దు నాన్న, ఇప్పుడు అన్నం తినని మారం వేస్తున్నాడు. నేను ఒప్పుకోవాలంట ఒక పొద్దు ఉండని అని. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నా కొడుకు ఉపవాసంతో ఉంటే నేను అస్సలు సహాయించలేను. అదే పెద్ద అయిన తర్వాత ఉందులేనా అని చెప్తున్నా. కరెక్టే కదండి. బాయ్ ఫ్రెండ్స్. నా కొడుకు ఎట్లా కొట్లో బుజ్జిగించుకొని అన్నం తినిపించుకోవాలి కదా. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఏడవద్దు నాన్న, మా నాన్న బంగారు.